కిమ్స్ శిఖర హాస్పిటల్ తరఫున నేను డాక్టర్ విష్ణు అండి, డాక్టర్ ప్రతాప్, మేము గ్యాస్ట్రెంట్రాలజీ డిపార్ట్మెంట్ నుంచి, తర్వాత మనకి డాక్టర్ ప్రసన్న గారు, మేమందరం హెపటాలజీ గ్యాస్ట్రెంట్రాలజీ, డాక్టర్ శరత్ నెఫ్రాలజీ అండ్ డాక్టర్ భరత్ క్రిటికల్ కేర్ డివిజన్ నుంచి ఈ టాపిక్ చెప్తున్నాను. మనకి పోయిన వారం ఒక 23 ఏళ్ల యువతి ఎలకల మందు తీసుకోవడం జరిగింది. దానివల్ల ఆ విషయం అనేది లివర్ని పాడు చేసి లివర్ ఫెయిల్యూర్లోకి వెళ్ళడం జరిగింది. దానివల్ల జాండిస్, తర్వాత ఐఎన్ఆర్ అనేది రక్తం గడ్డగట్టకపోవడం జరిగింది. దానివల్ల ఏంటంటే లివర్ ఫాస్ట్గా పాడైపోతా ఉంది. ఇలాంటి వాళ్ళకి సాధారణంగా వైద్యం ఏంటంటే లివర్ మార్పిడి చేయాల్సిన అవసరం ఉంటుంది. లివర్ మార్పిడి అనేది అందరికీ అందుబాటులో ఉండదు. తర్వాత రెండోది వెంటనే చేయాలి, వెంటనే కూడా అటువంటివి సాధ్యపడకపోవచ్చు. ఇటువంటి వారిలో మన హాస్పిటల్ నందు ఫ్లెక్స్ థెరపీ అనే విధానం ద్వారా ఆవిడ రక్తంలో తెల్ల రక్తాన్ని శుద్ధి చేసి లివర్ కోలుకోవడానికి మందులు వాడడం జరిగింది. దీనివల్ల ఇవాళ ఆవిడ కోలుకొని బెటర్ అయ్యారు. ఇవాళ మనం ఇంటికి పంపించడానికి, డిశ్చార్జ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో ఈ విధానం ద్వారా జాండీస్, లివర్ ఫెయిల్యూర్లో బాగా ముదిరిపోయినప్పుడు ఈ థెరపీ ద్వారా లివర్ ట్రాన్స్ప్లాంట్ అవకాశాలు లేని వారికి ఈ వైద్యం ద్వారా మనం వారిని కాపాడవచ్చు. డాక్టర్ విష్ణు గారు చెప్పినట్టుగా ఈ పేషెంట్ లో చూసుకున్నట్లయితే మనం ప్లాస్మాఫెరెసిస్, థెరపటిక్ ప్లాస్మాఫెరెసిస్ అంటాం. ఈ విధానం ద్వారా శరీరంలో ఉన్న రక్తంలోని తెలుపు భాగాన్ని, అంటే ప్లాస్మాని, ఎందులో అయితే ఈ లివర్ పాడవడం వల్ల వచ్చే విషయం చేరుతుందో వాటిని మనం తీసి కొత్త ఫ్రెష్ ప్లాస్మా, అంటే ఈ తెల్ల రక్తంలో భాగాన్ని కొత్తగా తీసుకొచ్చి దాంతోపాటు ఆల్బమిన్, ఇలాగే మరికొన్ని అవసరమైనవన్నీ కూడా కలిపి ఈ ప్రొసీజర్ ద్వారా మళ్ళీ శరీరంలోకి ఎక్కించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది చేసేందుకు మనం స్పెషల్ మెషిన్ కూడా వాడుతూ ఉంటాము. సో ఇది చేయడం వల్ల ఏంటంటే లివర్ మీద ఒత్తిడి అనేది తగ్గడం, అలాగే లివర్ కోలుకోవాల్సిన టైం, బ్రీచింగ్ టైం అంటారు, ఈ టైం అనేది కొంచెం దొరకడం వల్ల ఈ లివర్ కణాలు మళ్ళీ నార్మల్ అవ్వడం, ఆ లివర్కి సంబంధించిన తేడా అనేది తగ్గుతూ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ థెరపటిక్ ప్లాస్మాఫెరెసిస్ చేసిన తర్వాత ఈ పేషెంట్లో మంచి రిజల్ట్స్ కనబడటం, అలాగే దాని ద్వారా లివర్ ట్రాన్స్ప్లాంట్ వెళ్లాల్సిన అవసరం తగ్గడం అనేది కూడా మనం గమనిస్తూ వచ్చాం. థెరపటిక్ ప్లాస్మాఫెరెసిస్ అనే ఏదైతే మనం ప్రొసీజర్ గురించి మనం మాట్లాడుకుంటున్నామో అది ఇలాంటి వ్యాధులే కాకుండా ఇప్పుడు వచ్చిన జీబీఎస్ అనే ఏదైతే ఇబ్బంది, థెరపటిక్ ప్లాస్మాఫెరెసిస్ అనే ఏదైతే మనం ట్రీట్మెంట్ విధానం గురించి మాట్లాడుకుంటున్నామో అది ఇలాంటి వ్యాధుల్లో మాత్రమే కాకుండా ఇప్పుడు బాగా ప్రఖ్యాతిగా ఉన్న జీబీఎస్ అనే ఏదైతే వ్యాధి ఉందో దానిలో కూడా ఒక ట్రీట్మెంట్ మొడాలిటీ. సో ఇది ఓన్లీ ఈ రెండింటిలోనే కాకుండా ఇంకా చాలా వ్యాధుల్లో మనకి గణనీయమైన మార్పు కలిగించగల ట్రీట్మెంట్ పద్ధతి.